వైసీపీ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి రాజకసిరెడ్డి ఇల్లు కార్యాలయాలపై సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఏపీలో వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసుపై ఇప్పటికే సిట్ ఏర్పాటైంది. ఈ కేసులో దర్యాప్తు సిట్ కొనసాగిస్తుంది. విజయవాడ సిపి దానికి చీఫ్గా ఉన్నారు. సో ఈ సిట్లో దర్యాప్తులో భాగంగా గతంలో ఇతనికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసు మొత్తం దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అసలు ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి వ్యవహారం, కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, తర్వాత ఏదైతే మద్యం కంపెనీలు ఏవైతున్నాయో వాటికి కాంట్రాక్టులు ఇవ్వడం, కొన్ని జే బ్రాండ్ మద్యం సంబంధించినటువంటి వాటిని కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్డర్లు ఇవ్వడం, వాటి దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం అనే వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిట్ భావిస్తుంది. సో అందులో భాగంగానే సిట్ దర్యాప్తులో భాగంగా గతంలో అతనికి నోటీసులు ఇచ్చింది. గతంలో 3 సార్లు నోటీసులు ఇచ్చింది. 28వ తేదీన హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. 29వ తేదీన హాజరు కావాలని గత నెలలో నోటీసులు ఇచ్చారు. తాజాగా 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. కానీ అతను విచారణకి హాజరు కాలేదు. సో అందులో భాగంగా అతను మెయిల్కి సమాధానం ఇస్తూ తాను హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో నన్ను సంబంధం లేదని చెప్పగా హైకోర్టు కూడా ఈ విషయాన్ని కూడా సమర్థించడం జరిగింది. సో ఇప్పుడు దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు చెప్పడం, తర్వాత ఈ నెల 4వ తేదీన ఆ తీర్పు రావడంతో అక్కడ ఉన్నటువంటి విజయవాడ సిట్ పోలీసులు హైదరాబాద్కి చేరుకున్నారు. 4వ తేదీ రాత్రి 5వ తేదీ నుంచి కూడా హైదరాబాద్లోనే మకాం వేశారు. అతని కోసం అతని ఫోన్ ఇప్పటికే స్విచ్ ఆఫ్ ఉంది. అతను తిరిగినటువంటి ప్రాంతాలు, గతంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ డేటా ఆధారంగా అతను హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆయన నివాసం, తర్వాత ఏక్తా విల్లాస్, నానక్రాంగూడలో ఉన్నటువంటి ఏక్తా విల్లాస్ కావచ్చు, తర్వాత మరొక ప్రాంతం జూబ్లీ హిల్స్లో అతని కార్యాలయం, మొత్తం 3 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఈ దర్యాప్తులో సిట్ హైదరాబాద్లో ఆయన కోసం రావడం జరిగింది. 3 బృందాలు 3 చోట్ల హైదరాబాద్లో సోదాలు కొనసాగిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా 4వ తేదీ నుంచి హైదరాబాద్లో మకాం వేసినటువంటి సిట్ పోలీసులు, ఏపీ సిట్ పోలీసులు ఇక్కడ ఒకవైపు సిఐడి, ఇందులో సిట్ చీఫ్గా విజయవాడ కమిషనర్, సిఐడిలో ఉన్నటువంటి ఎస్పీలు కూడా ఈ సిట్ బృందంలో ఉన్నారు. కాబట్టి బృందాలుగా విడిపోయి అతని కోసం ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. సిఐడికి సంబంధించినటువంటి అదనపు ఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి ఆయన భార్య ఈ హాస్పిటల్లో, గచ్చిబౌలిలో ఉన్నటువంటి అరిటే హాస్పిటల్లో ఆమె డైరెక్టర్గా ఉన్నట్లుగా సమాచారం అందుకొని అక్కడికి రావడం జరిగింది. అతనితో పాటుగా మరికొంతమంది ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి సోదాలు ప్రారంభించారు. మధ్యాహ్నం నుంచి కూడా గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్నటువంటి అరిటే హాస్పిటల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆయన కార్యాలయం కమ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ తల్లి కూడా ఉంటుంది. అక్కడ కూడా సిట్ పోలీసులు వెళ్ళారు. దాంతోపాటుగా నానక్రాంగూడలో ఉన్నటువంటి మరొక విల్లా దగ్గర కూడా పోలీసులు వెళ్ళారు. సో గతంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వివరాలు ఇతన్ని విచారిస్తే, అంటే ఇతని వెనక ఒక ఐపీఎస్ అధికారి ఉండి ఈ చక్రమంతా తిప్పాడనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అందులో భాగంగా ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారిస్తే ఇందులో ఉన్నటువంటి కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తుంది. కాబట్టి ఇతను గతంలో ఐటీకి సలహాదారుడిగా ఉంటూ ఈ మద్యంకు సంబంధించినటువంటి కొనుగోళ్లు, పలు కంపెనీలకు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు ఇచ్చినందుకు కొన్ని కమిషన్లు మొత్తం కూడా జగన్కి సానుకూలంగా ఈయనకు వ్యవహరించాడనేది సిట్ ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అందులో భాగంగా ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సిట్ అతన్ని విచారిస్తే కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తుంది. అందులో ఇతను గత కొన్ని రోజులుగా పోలీసులకి కనిపించకుండా, అంటే అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు. గతంలో నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాలేదు. అందుకోసం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా ఉంది. గతంలో ఉన్నటువంటి కొంత సెల్ ఫోన్ డేటా ఆధారంగా అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గతంలో వాళ్ళ పని మనుషులకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ తల్లికి కూడా నోటీసులు ఇచ్చారు, అతనికి మెయిల్ చేశారు, వాట్సాప్ చేశారు. కానీ అతను రెస్పాండ్ అవ్వడంతో నేరుగా హైదరాబాద్కి పలు బృందాల్లో అతను ఉన్నటువంటి సమాచారం మేరకు 10 రోజులుగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పాగా వేసినటువంటి ఏపీ సిట్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కానీ ఇప్పటివరకు అతనికి అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ నోటీసులు అతనికి మరొకసారి ఇచ్చారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కానీ అధికారికంగా ఏపీ సిట్ పోలీసులు ఇంతవరకు ధృవీకరించలేదు. సో మరోవైపు ఈ దర్యాప్తు కొనసాగించడంలో ఇతని విచారణ చాలా కీలకమని సిట్ పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అతను దొరికితే అతన్ని విచారించిన తర్వాత, అతని నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత, అంటే ఇందులో ఓవరాల్గా ఈ మద్యంకి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనేది గతంలో
గుర్తించినటువంటి కొన్ని ఆరోపణలు రావడంతో దీని మీద ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ దర్యాప్తులో భాగంగా అతని విచారణ కొంత సాక్షిగా విచారానికి రమ్మని గతంలో కోరారు. విజయవాడ సిట్ కార్యాలయానికి రమ్మన్నారు, కానీ ఆయన ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి దీని మీద అతని విచారణ తప్పనిసరిగా విచారించాల్సిందనేది సిట్ పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అతని విచారణ చాలా కీలకంగా మారనుంది. అందువల్ల అతని కోసం గత 10 రోజుల నుంచి హైదరాబాద్లో 3 ప్రాంతాల్లో పాగా వేశారు, రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. కానీ అతను ఇంతవరకు ఆచూకలేదు. ఈరోజు మధ్యాహ్నం అతనికి సంబంధించినటువంటి కొన్ని ఇళ్ళు ఏదైతే ఉందో ఫిల్మ్ నగర్లో నివాసం, తర్వాత ఇక్కడ ఆసుపత్రి ఏదైతే ఉందో బయోడైవర్సిటీ దగ్గర వాళ్ళ భార్య పనిచేస్తున్నటువంటి ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కూడా సోదాలు చేస్తున్నారు. స్థానిక పోలీసుల సాయంతో ఇక్కడ సోదాలు కొనసాగిస్తున్నారు. ఆ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఒప్పంద పత్రాలు ఏమైనా లభిస్తాయనేది, కొన్ని డాక్యుమెంట్లు లభిస్తాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అనేంత కొనసాగుతోంది. మధ్యాహ్నం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి వద్ద మధ్యాహ్నం 11 గంటలు అంటే 12 గంటల నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక పోలీసులని వాళ్ళు సహాయం కోరారు ఏపీ పోలీసులు. మరోవైపు ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా కొంత సమాచారం ఉంది. ఇక్కడ సెర్చ్ వారెంట్తో అతని ఇంట్లో ఫిల్మ్ నగర్లో ఉన్నటువంటి ఫిల్మ్ నగర్ జూబ్లీ సమీపంలో ఉన్నటువంటి అతని నివాసం కార్యాలయంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారెంట్తో కూడా వాళ్ళు వచ్చినట్టుగా మనకి కొంత ఇంటెలిజెన్స్ పోలీసుల నుంచి మనకి సమాచారం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈరోజు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. సో అతను దొరికితే పలు కీలక విషయాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా సిట్ పోలీసులు ఇంకా కొనసాగుతూనే ఉంది. సో అతని ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. కానీ ఇంకా అతనికి సంబంధించినటువంటి కొన్ని 3 చోట్ల హైదరాబాద్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల తర్వాత ఆయనకు నోటీసులు ఇస్తారా, లేకపోతే మరొకసారి అతని విచారణకు పిలుస్తారా తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా అయితే హైదరాబాద్లో ఈ సోదాలు ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి సోదాలు కలకలం సృష్టించాయి. ఇది హైదరాబాద్లో ఏపీ సిట్ పోలీసులు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓ టు యు.